విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. జగన్ సొంత జిల్లా కడపలో ఆయన రాజకీయ బలాన్ని దెబ్బతీయడం ద్వారా నైతికంగా రాజకీయంగా పూర్తిగా చతికిల పడేలా చేయాలి అని టీడీపీ కూటమి భారీ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా ప్రచారం సాగుతోంది. కడప జడ్పీటీసీ చైర్మన్ ఎన్నికను దీనికోసం సరైన వేదికగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కడప జడ్పీ చైర్మన్ పీఠం మీద ఎలాగైనా కూటమి అభ్యర్థిని కూర్చోబెట్టాలి అన్నది ఏపీలో అధికారంలో ఉన్న కూటమి పెద్దల ఆలోచన. కడప జడ్పీ చైర్మన్ కి ఎన్నికలు వచ్చిపడ్డాయి. కడప జడ్పీ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. పైగా ఆయన ఒంటిమెట్ట జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. దాంతో పాటు పులివెందుల జడ్పీటీసీ చనిపోవడంతో అక్కడ సీటు కూడా ఖాళీ అయింది. ఇలా మొత్తం కడప జడ్పీలో 50 మంది సభ్యులు ఉంటే 2 ఖాళీలు ఉన్నాయి. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కడపలో మొత్తం జడ్పీటీసీలను వైసీపీ గెలుచుకుంది. ఒక్కటి మాత్రమే టీడీపీ పరమైంది. అయితే ఎన్నికల ముందు తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మరో 5 వైసీపీ జడ్పీటీసీలు కూటమి వైపు మళ్లారు. దాంతో కూటమి బలం 6కు పెరిగింది. అదే సమయంలో వైసీపీ బలం 42 దగ్గర ఉంది. కడప జడ్పీ పీఠం గెలుచుకోవాలి అంటే 26 మంది మద్దతు కావాలి. అయితే 2 సీట్లు ఖాళీ కాబట్టి 25 మంది ఉన్నా సరిపోతుంది. మరో 19 మంది జడ్పీటీసీల మద్దతు ఎలా దక్కుతుంది అంటే వైసీపీలోని వారికి కూటమి పెద్దలు ఎరవేస్తున్నారు. ఏకంగా ఒక్కో జడ్పీటీసీకి 25 లక్షల దాకా ముట్ట చెబుతామని బేరాలు సాగిస్తున్నారని టాక్ కూడా వస్తుంది. వైసీపీలో జడ్పీటీసీలుగా నెగ్గి 3.5 ఏళ్లు అయినా ఎలాంటి గుర్తింపుకు నోచుకొని వారు అసంతృప్తితో ఉన్నారు అని వినిపిస్తోంది. అలాంటి వారిని చూసి మరీ తమ వైపు తిప్పుకునేందుకు కూటమి ఎత్తుగడలు వేస్తోంది. అలాగే కడప పరిధిలోని నియోజకవర్గ స్థాయి వైసీపీ నేతలను ముందుగా చేర్చుకొని వారి ద్వారా స్థానిక జడ్పీటీసీలను తమ వైపు తిప్పుకోవాలని కూడా చూస్తోంది. దాంతో వైసీపీ కూడా అలర్ట్ అయింది. జగన్ అయితే కడప జడ్పీ సీటు ప్రతిష్టాత్మకం కాబట్టి తాడేపల్లిలో ఒక సమావేశం నిర్వహించి మరీ వారికి దిశానిర్దేశం చేశారు. అంతేకాదు గత్యంతరం లేని పరిస్థితుల్లో వైసీపీ కూడా తమ సొంత పార్టీ జడ్పీటీసీలకు అడ్వాన్స్గా 5 లక్షల దాకా సొమ్ములు ఇస్తున్నట్లు ప్రచారం అయితే సాగుతోంది. కూటమి ఎంత మొత్తం ఇస్తే అంతకు రెట్టింపు ఇస్తామని కూడా వైసీపీ నేతలు జడ్పీటీసీలకు చెబుతున్నారో అని ప్రచారం సాగుతోంది. ఆ విధంగా చేస్తే తమ వైపు ఉంటారని జడ్పీ పీఠం చేజారకుండా చూసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారంట. అయితే అధికారం చేతిలో ఉండడంతో పాటు వైసీపీలో పేరుకుపోయిన అసంతృప్తి, పైగా ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా ఫ్యాన్ పార్టీలో జడ్పీటీసీలను కూటమి వైపు నడిపిస్తాయా అన్న చర్చ అయితే ఉంది. అదే గనక జరిగితే మాత్రం జగన్ సొంత ఇలాకాలో భారీ దెబ్బ పడినట్లే అని అంటున్నారు. జగన్ కి వైసీపీకి గుండెకాయ, కంచుకోట లాంటి కడప సీటుని కొడితేనే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లుగా ఉంటుంది అని కూటమి భావిస్తుందట. తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న కడప జడ్పీటీసీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయని టాకు. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లకు గాను 7ని కోల్పోయిన వైసీపీకి కడప జడ్పీ పీఠం ప్రాణప్రదంగా ఉంది. దాంతో 6 నూరైనా గెలిచి తీరుతామని వైసీపీ చెబుతోంది.